ఇక్కడ ఎంట చేర్చుకుంది మార్త కానీ దేవునితో సత్సంబంధం కలిగి జీవించాలనే ఆలోచన మార్తకి లేదు. దేవుని మాటలు వినాలి, జీవము కలిగిన మాటలు, జీవాత్మ స్వరము. ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాలి, దేవుని యొక్క హృదయాన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేవుని హృదయానికి ఏవి ఇష్టమో వాటి ప్రకారం మనం ముందుకు సాగాలి. యేసయ్యని సంతోషపెట్టే జీవితం మనం కలిగి ఉండాలి అనే ఆలోచన మార్తకి లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో నామకార్థంగా బాప్తిజాలు తీసుకుంటున్నారు, నామకార్థంగానే బాప్తిజం తీసుకొని మారు మనసు పొందుకున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రభు పాదాల దగ్గర సహవాసము చేయాలనే జ్ఞానము చాలామందిలో లోపించింది. ఒక్కసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకొని పరిశీలించుకో. సమయాన్నంతా వ్యర్థము చేయడం, విస్తారమైన పనులు కలిగి ఉండ, ప్రభుని ఆశ్రయించలేనటువంటి హృదయము, ప్రభు పాదాల దగ్గరికి చేరలేనటువంటి హృదయం. ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నావు, దేవుడు చేసే కార్యములను రుచి చూడలేకపోతున్నావు. నిజంగా ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి సమస్తమే సాధ్యము. కానీ దేవుని మందిరానికి వస్తున్న నీవు, ఆయన పాదాల చెంతకి వస్తున్న నీవు ఎందుకు ఎన్ని సంవత్సరాలు అంధకారంలో చిక్కబడ్డావు? ఇంతకాలము నువ్వు ఎందుకు బంధకానాల మధ్య బంధించబడి ఉన్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని పరిశీలించుకో. నీ మార్గము ఏ రీతిగా ఉంది? నువ్వు ఏ విషయాల్లో తొందరపడుతున్నావు? ఏ విషయాల్లో చింతిస్తున్నావు? నీ బాధ ఏమిటి? ప్రభుతో ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు? లోకముతో ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు? లోక మనుషులతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? యేసయ్యతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇక్కడ సహోదరిలే ఇద్దరిని చూపిస్తున్నాడు దేవుడు మన ముందు. ఇద్దరిని మన ముందు పెడుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో లోకపరంగా ప్రయాసలు పడుతూ ఉంది, ఎంతో తొందరపడుతుంది. ఎవరైతే దేవుడు లేకుండా జీవిస్తారో వారి జీవితాల్లో డిప్రెషన్, వారి జీవితాల్లో నిరుత్సాహం, వారి జీవితాల్లో తొందరపాటు, వారి జీవితాల్లో మరి టెన్షన్, వారి జీవితాల్లో కలవరము, ఇవన్నీ చూస్తాం. విశ్వసించువాడు కలవర పడడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని టెన్షన్స్ గుండా వెళ్తున్నావు? చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు, కొన్ని చిన్న సమస్యలు వస్తున్నప్పుడు వాటి నిమిత్తం నువ్వు ఎంత చింతిస్తున్నావు, ఎంతగా ఏడుస్తున్నావు, నీ గుండెల్ని బాదుకుంటున్నావు, ఎంతగా ప్రలాపిస్తున్నావు? ఎందుకంటే సజీవుడైన దేవునితో నీ జీవితము అంటుగట్టబడలేదు. జీవము కలిగిన దేవుని పాదాల దగ్గర నువ్వు మాట్లాడుకునే అనుభవం నీకు లేదు. ఇష్టానుసారముగా ఉన్నావు. కానీ దేవుణ్ణి ఎంట చేర్చుకోవడంలో మీరు సంతోషపడద్దు. కానీ దేవునితో కలిసి నిత్యము సహవాసము చేయాలి అనే జ్ఞానము కలిగి జీవించాలి. ఆ సహవాసము చేసినప్పుడే ఈ లోకంలో నీ జీవితం ఉన్నతంగా ఆశీర్వదించబడద్ది, దీవించబడద్ది. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి అంటుంది,